హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పరశురామ. ఇది నా మొదటి వీడియో. ఈ వీడియోలో మొట్టమొదటిసారిగా నేను ఈ వీడియో తీయడం జరిగింది. ముందుగా నేను దేవుని ప్రార్థించాలనుకున్నాను మొదటి వీడియోలో. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాహే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం బస్తాన ఏకదంతం ఉపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఇవి ఈడేంద్ర బాబు స్టార్టింగ్లోనే దేవుళ్ళు ఈ శ్లోకాలు వాడుతున్నారని బహుశా మీకు అనుకున్నచ్చు. ఏదో ఏ కార్యమైనా మనము మొదలు పెట్టేటప్పుడు దేవుని ప్రార్థిస్తాం కదా, దానికోసం వినాయకుడిని తలుచుకున్నాను. ఆ తర్వాత మనం ఈ స్థాయికి వచ్చినాను, నేను ఈ వీడియోలు తీస్తున్నాను, ఈ నా ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. దీనికన్నిటికీ మొదటి కారణం ఎవరంటే, చిన్నప్పటి నుంచి నాకు ఓనామాలు నేర్పించిన రఘునాథ్ రెడ్డి సారు, సంస్కారం విలువలు గౌరవము ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనే సంస్కార విలువలు నేర్పించిన మా నాగరాజు సారు, మళ్ళా తర్వాత వీరే కాకుండా నాకు తారసపడిన ఎంతోమంది గురువులు అందరికీ నా పాదాభివందనము. అలాగే మా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. మనం ఈరోజు ఈ భూమి మీద వచ్చినామనడానికి మొదటి కారణం ఏమంటే వాళ్ళే కాబట్టి అందరికంటే వాళ్ళకి ఇంకా కృతజ్ఞతలు. తర్వాత నేను చెప్పాల్చుకున్నది ఒక టాపిక్ అంటూ ఏముండదు, అన్ని టాపిక్లు ఉంటాయి, ఆల్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ విషయము ఆ విషయం అనేది ఉండదు. పిల్లలు ఉండొచ్చు, పెద్దలదైనా ఉండొచ్చు, ఏదైనా ఒక ఆఫీస్ గురించి అయినా ఉండొచ్చు, ఒక సంస్థ గురించి అయినా ఉండొచ్చు. నాకు తోచిన చాలా ఆలోచనలు మీ అందరితోనూ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు కుమార్ అండి. ఆ వాయిస్ ఆఫ్ పరశురామ అనేది మా నాన్న పేరు. చాలా రకాలుగా ఆలోచన చేశాను, పేరు ఏది క్రియేట్ చేద్దామా రకరకాలుగా ఆలోచన చేశాను. తర్వాత నా పేరు మీద అనుకున్నాను, వేరే వాళ్ళ పేరు మీద అనుకున్నాను, దేవుని పేరు మీద అనుకున్నాను. కానీ అనిపించింది మా తండ్రి పేరే పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచనతో వాయిస్ ఆఫ్ పరశురామ అనేది ఉంది. ఈ వాయిస్ ఆఫ్ పరశురామ అనే దాంట్లో ఓన్లీ వాయిస్ మాత్రమే ఉంటుందండి, తక్కువ విని వీడియోస్ స్టోరీస్ అప్పుడప్పుడు ఉంటాయి. అది మీరు గ్రహించాలి. ఎప్పుడూ ఏదో షో చెప్తున్నాను అనుకోకూడదండి. కానీ అన్ని మంచి విషయాలు చెప్తాను, మంచి విషయాలు డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ప్రతి వీడియోను అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ వీడియో నేను తీస్తున్నాను. తర్వాత ప్రతి మనిషికి కొన్ని కొన్ని అలవాట్లు అనేవి ఉంటాయండి. కానీ ఆ అలవాట్లు ఒక్కొక్కసారి ఎక్కడెక్కడికో దారి తీస్తాయి. కానీ నాకైతే వేరే సపరేట్ అంటూ ఒక అలవాటు అంటూ ఏముండదు. కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు, మా గురువులు, మా సార్ చెప్పిన కొన్ని ఆలోచనలు సూచనలు వాళ్ళతో పాటు అన్నీ పాటించాను. వాళ్ళు చెప్పిన విషయాలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. కానీ వాళ్ళు చెప్పిన మాటలే ఈ పొద్దుకి గుర్తుపెట్టుకొని బహుశా నేను ఈ స్థాయిలో ఉన్నాను అనుకుంటాను. మనిషి చెడిపోవడానికి ఒక నిమిషం పట్టదు, బాగుపడడానికి చాలా టైం పడుతుంది. ఆ విధంగా నేను చాలాసార్లు ఆలోచన చేశాను. నాకు చాలా చోట్ల ఒక్కొక్కసారి చెడు ఎదురైందనమాట. ఒక్కరికి ఒక గురుదేవుడు అనేవాడు ఉంటాడు. ప్రతి ఒక్కరు స్కూల్ నుంచే వచ్చిన పిల్లలే ఉంటారు. కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. నేనైతే నా గురుదేవుల్ని ఎప్పటికీ ఇప్పటి నుంచి నేను చనిపోయేంత వరకైనా కానీ మా గురుదేవులు నాకు ఎప్పుడు గుర్తు ఉండిపోతుంటారు అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మా గురుదేవులు వచ్చేసి నారాజు సారు, వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గురువు గురించి చెప్పుకుంటే ఇంకా చాలా చాలా ఉంటుంది. ఇది చాలా అనుకుంటున్నాను. మరీ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.